నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను మీ స్వప్న క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్టు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయని అంటున్నారు. ప్రవీణ్ మృతిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పందించారు. మరోవైపు మంత్రులు అనిత, లోకేష్ ప్రవీణ్ మృతిపై స్పందించారు. అసలు ఎవరి ప్రవీణ్ పగడాల? ఇంతగా ఆయన మరణం సంచలనం కలగడానికి గల కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రవీణ్ పగడాల చనిపోతే ఇంతమంది ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఎంతోమంది మతబోధకులు మరణిస్తారు. అలాంటిది ప్రవీణ్ మరణంపై ఎందుకింత రగడ జరుగుతోంది? బ్రాహ్మణులు, ముస్లింలపై ప్రవీణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారా? అసలు ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారా? హత్యకు గురయ్యారా? ప్రవీణ్ తల్లిదండ్రులది మతాంతర వివాహమా? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు ఇవే. అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగికుడిగా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ పగడాల తనకు ప్రాణహాని ఉందని ఇటీవల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో గౌరవ షమీ గారికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ ఇచ్చేస్తాను, నన్ను చంపకండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవధ చేయకండి, తెలుగు రాష్ట్రాల ప్రజలరా, ప్రభుత్వాలరా, నన్ను షమీ ఉగ్రవాదం నుంచి కాపాడండి అంటూ పోస్ట్ చేశారు. ముస్లిం ప్రజలారా, నన్ను క్షమించండి, నేనిచ్చిన సమాచారాన్ని మళ్లీ పరిశీలించండి, చాలామంది కామెంట్స్లో విపరీత ఉగ్రవాద ధోరణి చూపిస్తున్నారు అంటూ ఫేస్బుక్లో మరొక పోస్ట్ చేశారు ప్రవీణ్ పగడాల. దీంతో ఇప్పుడు ప్రవీణ్ పగడాల మరణంపై పలు అనుమానాలు వస్తున్నాయి. అసలు ప్రవీణ్ ఈ పోస్టులు ఎందుకు పెట్టారనే దానిపై కూడా సందేహాలు వస్తున్నాయి. ప్రవీణ్ పగడాల 2 తెలుగు రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో బైబిల్ బోధ చేస్తున్నాడు. MBA చదవడంతో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉపాధినిస్తున్నారు. కంపెనీలో వచ్చిన లాభాల డబ్బును చారిటీకి ఉపయోగిస్తున్నారు. పేద పిల్లలకు, వితంతువులకు, అనాథలకు సేవ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్ధాంతపరమైన విభేదాలతో కొందరు హిందూ, ముస్లిం మత పెద్దలతోనూ వివాదాలయ్యాయి. సిద్ధాంతపరంగా హిందూ, ముస్లిం విధానాలను వ్యతిరేకించడంతో షమీ అనే ముస్లిం వ్యక్తి ప్రవీణ్ను హెచ్చరించారని, వారే చంపి ఉంటారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండడంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించడంతో ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బైక్ మీద వెళుతున్న సమయంలో వెనక నుంచి ఢీకొట్టి దాడి చేసి ఉంటారు అంటూ ప్రవీణ్ పగడాల సన్నిహితులు, అనుచరులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు ఉండడంతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రవీణ్ పగడాల మరణాన్ని అధికార, ప్రతిపక్షాలు ఓన్ చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరణాన్ని తమకి అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దీనిపై అన్ని వర్గాలు స్పందిస్తున్నాయి. రాజకీయ నాయకులు, క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు కూడా స్పందిస్తూ ఉన్నాయి. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. ఇంకోవైపు ఈ మరణంపై రకరకాలుగా మాటలు వినబడుతున్నాయి. మతపరమైన డిబేట్లలో ఆవేశకావేశాలకు లోనవుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. కొంతమంది వీటిని వ్యక్తిగతంగా తీసుకుని పగ, కక్ష పెంచుకుంటున్నారు. దీంతో కొన్ని అనర్థాలకు దారితీస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. మత విశ్వాసాలపై మూర్ఖంగా కొంతమంది ఎవరి మతాన్ని వారు వెనకేసుకొచ్చి వేరే మతాన్ని దూషించడం జరుగుతోంది. ఇలాంటివి ప్రజాస్వామ్య సమాజంలో జరగకూడనివి. వీటిని ఎవరూ ఇష్టపడరు. దీంతో మతపరమైన డిబేట్లలో పాల్గొనేవారు ఎవరైనా చాలా హుందాగా ప్రవర్తించాలని, వేరే మతాలను కించపరిచే విధంగా వ్యవహరించకూడదని మేధావులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ అంతగా పట్టించుకొని ప్రవీణ్ పగడాలను ఒక్కసారిగా అందరూ దీనిపై స్పందించి సానుభూతి తెలియజేస్తున్నారు. రాజకీయ పార్టీలు సైతం తమకి అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నాయి. ఒక మనిషి మరణం ఎవరినైనా బాధిస్తుంది. అలాగే ప్రవీణ్ పగడాల మరణం దురదృష్టకరం. ఈ విషయంలో అందరూ సమానులే. మరణం ఒక మతానికి ఒక రకంగా, వేరే మతానికి వేరే రకంగా ఉండదు. మరోవైపు ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. డీజీపీతో సీఎం మాట్లాడారు.
ప్రవీణ్ పగడాల మృతి ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఆరా తీశారు. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ హఠాన మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది అంటూ మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. కుటుంబ సభ్యులకు లోకేష్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని, వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రముఖ క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ సైతం దీనిపై స్పందించారు. దీనిపై సిబిఐ విచారణ జరపాలని కోరారు. అదే క్రమంలో సేకరించిన ఆధారాలతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ప్రవీణ్ పగడాల మృతి 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎంతో మంది మత బోధకులు ఉండగా ప్రవీణ్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తారు? హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? ఏది ఏమైనా ఇది హత్య, ప్రమాదమా అని తేలాలి అంటే విచారణ పూర్తి కావాల్సిందే. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.